ఏడాది కాలంలోనే కాంగ్రెస్ సర్కారు 1,66,000 కోట్ల అప్పులు చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. కేవలం 52,000 కోట్లు మాత్రమే తాము అప్పు చేశామన్నారు. అందులో బీఆర్ఎస్ చేసిన అప్పులు వడ్డీ కలిపి 66,000 కోట్లు కట్టామన్నారు డిప్యూటీ సీఎం. 1,27,208 కోట్ల రూపాయలు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది. 1,27,000 అంటే 5 ఏళ్లలో లెక్క పెడితే ఇది 6,36,000 కోట్లు అవుతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4,17,000 అయితే మీరు 5 ఏళ్లలోనే ఈరోజు 6,36,000 చేయబోతున్నారు. మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది వాస్తవ అప్పులు 4,17 అయితే 7 లక్షల కోట్లు అని చెప్పి వీళ్ళు సభను తప్పుదో పట్టించారు. పోయిన బడ్జెట్ స్పీచ్లో తప్పుడు ఫిగర్ చెప్పారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద మీకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. కానీ వారు ఇప్పటిదాకా ఏం మాట్లాడినరు? లేని ఆవేశం తెచ్చుకొని వ్యవసాయ కూలీలకు ఇయ్యద్దా, మీరు దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా అన్నారు. 1,00,000 కోట్లు మేము చేయలేదు అధ్యక్ష. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను క్లియర్గా, 52,000 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది. దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చాము అధ్యక్ష. ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు సంవత్సరం మొత్తానికి అప్పులు, ప్రిన్సిపల్ అమౌంట్, లేకపోతే ఇంట్రెస్ట్ అన్నీ కలిపి సంవత్సరం మొత్తానికి 6,400 కోట్లే అంత ఉండే కట్టడానికి. అటువంటిది ఈ 11 నెలల్లో ఈ 10 ఏళ్ళు వీళ్ళ పరిపాలన వలన సంవత్సరానికి 6,400 కోట్లు కట్టేదాన్ని మేము 66,000 కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దృష్టిని తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏం చేయాలా? ఇంకా